బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్లో ఘోర ప్రమాదం తప్పింది. తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ ఆయన ఓ పెను ప్రమాదం నుంచి అయితే తప్పించుకోవడం జరిగింది. ప్రైవేటు ఆసుపత్రి లిఫ్ట్ ఎక్కినటువంటి మంత్రి అది పైకి వెళ్తూ ఉండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ లిఫ్ట్ రోప్ అయితే తెగిపోయింది. మరి దీంతో ఆ లిఫ్ట్ అకస్మాత్తుగా అయితే పడిపోయింది. మరి ఈ ఘటనతో వెంటనే ఉన్నటువంటి వాళ్ళంతా అలర్ట్ అయిపోయినటువంటి సిబ్బంది మంత్రిని బయటకు తీశారు. మరి లిఫ్ట్ తెగి పడిపోయినటువంటి ఘటనతో అయితే మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు స్వల్పంగా అయితే గాయాలు కావడంతో అదే ఆసుపత్రి డాక్టర్లు అయితే ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. కరీంనగర్లో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఒక రైతును పరామర్శించేందుకు వెళ్ళినటువంటి సమయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కి అయితే ఈ ఘటన ఎదురైంది. మరి ఆసుపత్రిలో తనపైన అంటే ఆసుపత్రి పైన అంతస్తుకు వెళ్లేందుకైతే మంత్రి లక్ష్మణ్ సహా పలువురు లిఫ్ట్ అయితే ఎక్కగా అది మధ్యలోనే ఆగిపోయింది. మరి లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోవడంతో అయితే వారు తీవ్ర భయాందోళనకు గురి అయ్యారని చెప్పుకోవాలి. మరి ఆ సమయంలో ఆ యొక్క లిఫ్ట్కు ఉన్నటువంటి వైరు అకస్మాత్తుగా అయితే ఆగిపోవడంతో అది వేగంగా కిందకు పడిపోయింది. మరి ఈ ఘటనతో అయితే ఒక్కసారిగా మంత్రి అడ్లూరితో పాటుగా కూడా ఆయన వెంట ఉన్నటువంటి నేతలు సెక్యూరిటీకి షాక్కు గురయ్యారు వాళ్ళంతా కూడా. ఈ ఘటనలో మంత్రికి స్వల్ప గాయాలు కాగా వెంటనే అప్రమత్తమైనటువంటి ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది లిఫ్ట్ తలుపులు తెరిచి బయటకు తీసుకువచ్చారు ఆయన్ని. మరి అనంతరం ఆసుపత్రి సిబ్బంది ఆయనకైతే చికిత్స అందజేశారు. మరి పెను ప్రమాదం నుంచి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బయటపడడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్లో ఘోర ప్రమాదం తప్పింది. తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ ఆయన ఒక పెను ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నారు. ప్రైవేటు ఆసుపత్రి లిఫ్ట్ ఎక్కిన మంత్రి అది పైకి వెళుతూ ఉండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ లిఫ్ట్ అయితే రోప్ తెగిపడిపోయింది. మరి దీంతో ఆ యొక్క లిఫ్ట్ అయితే అకస్మాత్తుగా పడిపోయింది. మరి ఈ ఘటనతో వెంటనే అలర్ట్ అయినటువంటి సిబ్బంది మంత్రిని బయటకు తీయడం జరిగింది. లిఫ్ట్ తెగి పడిపోయిన ఘటనతో అయితే మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు స్వల్పంగా గాయాలు కూడా కావడంతో అదే ఆసుపత్రి డాక్టర్లు ఆయనకు ట్రీట్మెంట్ అందజేశారు. కరీంనగర్లో ఉన్నటువంటి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక రైతును పరామర్శించేందుకు అయితే వెళ్ళినటువంటి సమయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు ఈ యొక్క ఘటన ఎదురైంది. పై అంతస్తుకు వెళ్లేందుకైతే మంత్రి లక్ష్మణ్ సహా పలువురు లిఫ్ట్ ఎక్కగా అది మధ్యలోనే ఆగిపోయింది. మరి లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోవడంతో అయితే వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో ఆ యొక్క లిఫ్ట్కు ఉన్న ఆ వైరు అయితే అకస్మాత్తుగా ఆగిపోవడంతో అది వేగంతో కిందకు పడిపోవడం జరిగింది. మరి ఈ ఘటనతో అయితే ఒక్కసారిగా మంత్రి అడ్లూరితో పాటుగా కూడా ఆయన వెంట ఉన్నటువంటి నేతలు సెక్యూరిటీ షాక్కు గురయ్యారు. ఈ ఘటనలో మంత్రికి స్వల్ప గాయాలు కాగా వెంటనే అప్రమత్తమైనటువంటి ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది లిఫ్ట్ తలుపులు తెరిచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది ఆయనకైతే చికిత్స అందజేశారు. మరి పెను ప్రమాదం నుంచి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బయటపడడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్లో ఘోర ప్రమాదం తప్పింది. తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ ఆయన ఒక పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రైవేటు ఆసుపత్రి లిఫ్ట్ ఎక్కిన మంత్రి అది పైకి వెళుతూ ఉండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ లిఫ్ట్ రోప్ తెగి పడిపోయింది. దీంతో ఆ లిఫ్ట్ అకస్మాత్తుగా అయితే కిందకు పడిపోవడం జరిగింది. మరి ఈ ఘటనతో వెంటనే అలర్ట్ అయినటువంటి సిబ్బంది మంత్రిని బయటకు తీసుకువచ్చారు. లిఫ్ట్ తెగి పడిపోయిన ఘటనలో అయితే మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు స్వల్పంగా గాయాలు కావడంతో అదే ఆసుపత్రికి చెందినటువంటి డాక్టర్లు ఆయనకు ట్రీట్మెంట్ చేశారు. కరీంనగర్లో ఉన్నటువంటి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక రైతును పరామర్శించేందుకు వెళ్ళినటువంటి సమయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు ఈ ఘటన ఎదురైంది. ఆసుపత్రిలో పై అంతస్తుకు వెళ్లేందుకు మంత్రి లక్ష్మణ్ సహా
పలువురు లిఫ్ట్ ఎక్కగా మరి అది మధ్యలోనే ఆగిపోయినట్టు తెలుస్తోంది. లిఫ్ట్ ఒక్కసారిగా అయితే ఆగిపోవడంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో ఆ లిఫ్ట్కు ఉన్నటువంటి వైరు అకస్మాత్తుగా ఆగిపోవడంతో అది వేగంగా కిందకు పడిపోవడం జరిగింది. మరి ఈ ఘటనతో అయితే ఒక్కసారిగా మంత్రి అడ్లూరితో పాటుగా కూడా ఆయన వెంట ఉన్నటువంటి నేతలు, సెక్యూరిటీ షాక్కు గురయ్యారు. ఈ ఘటనలో మంత్రికి స్వల్ప గాయాలు కాగా వెంటనే అప్రమత్తమైనటువంటి ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది లిఫ్ట్ తలుపులు తెరిచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది ఆయనకు చికిత్స అందజేశారు. మరి పెను ప్రమాదం నుంచి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బయటపడడంతో అయితే అంతా ఊపిరి పీల్చుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్లో ఘోర ప్రమాదం తప్పింది. తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ ఆయన ఓ పెను ప్రమాదం నుంచి అయితే తప్పించుకోవడం జరిగింది. ప్రైవేటు ఆసుపత్రి లిఫ్ట్ ఎక్కినటువంటి మంత్రి అది పైకి వెళ్తూ ఉండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ లిఫ్ట్ రోప్ అయితే తెగిపోయింది. మరి దీంతో ఆ లిఫ్ట్ అకస్మాత్తుగా అయితే పడిపోయింది. మరి ఈ ఘటనతో వెంటనే ఉన్నటువంటి వాళ్ళంతా అలర్ట్ అయిపోయినటువంటి సిబ్బంది మంత్రిని బయటకు తీశారు. మరి లిఫ్ట్ తెగి పడిపోయినటువంటి ఘటనతో అయితే మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు స్వల్పంగా అయితే గాయాలు కావడంతో అదే ఆసుపత్రి డాక్టర్లు అయితే ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. కరీంనగర్లో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఒక రైతును పరామర్శించేందుకు వెళ్ళినటువంటి సమయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కి అయితే ఈ ఘటన ఎదురైంది. మరి ఆసుపత్రిలో తనపైన అంటే ఆసుపత్రి పైన అంతస్తుకు వెళ్లేందుకైతే మంత్రి లక్ష్మణ్ సహా పలువురు లిఫ్ట్ అయితే ఎక్కగా అది మధ్యలోనే ఆగిపోయింది. మరి లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోవడంతో అయితే వారు తీవ్ర భయాందోళనకు గురి అయ్యారని చెప్పుకోవాలి. మరి ఆ సమయంలో ఆ యొక్క లిఫ్ట్కు ఉన్నటువంటి వైరు అకస్మాత్తుగా అయితే ఆగిపోవడంతో అది వేగంగా కిందకు పడిపోయింది. మరి ఈ ఘటనతో అయితే ఒక్కసారిగా మంత్రి అడ్లూరితో పాటుగా కూడా ఆయన వెంట ఉన్నటువంటి నేతలు, సెక్యూరిటీకి షాక్కు గురయ్యారు వాళ్ళంతా కూడా. ఈ ఘటనలో మంత్రికి స్వల్ప గాయాలు కాగా వెంటనే అప్రమత్తమైనటువంటి ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది లిఫ్ట్ తలుపులు తెరిచి బయటకు తీసుకువచ్చారు ఆయన్ని. మరి అనంతరం ఆసుపత్రి సిబ్బంది ఆయనకైతే చికిత్స అందజేశారు. మరి పెను ప్రమాదం నుంచి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బయటపడడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.